ఇప్పుడు మన కరోనా టైంలో చూసాము ఈ క్వారంటైన్ కానీ లేదంటే ఇవన్నీ చేసినటువంటి పరిస్థితి. అలాంటివి ఏమన్నా తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా? ఒకవేళ ఇన్ కేసు మన దాకా వస్తే కనుక ఎలాంటి జాగ్రత్తలు ముందుగా, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఇమ్యూనిటీ పెంచుకోవడం అనేటువంటిది ఈ జనరేషన్లో చాలా అవసరం, చాలా తక్కువ ఉంది ఈ జనరేషన్లో ఇమ్యూనిటీ అనేటువంటిది. ఎలాంటి ఇవి పాటిస్తే బెటర్ అంటారు? అంటే ఈ లోపు దాన్ని కొంచెం రెసిస్ట్ చేసే విధంగా ఎలా ప్రిపరేషన్ ఉండొచ్చు? అదే సార్, ఇది ఎలాగో గాలి ద్వారా సంక్రమించదు కాబట్టి చాలా స్లోగానే స్ప్రెడ్ ఉంటది. కరోనా లాగా అంత ఫాస్ట్ స్ప్రెడ్ ఉండదు. కానీ వన్స్ డిసీజ్ వచ్చిన తర్వాత మాత్రం ఇది ఆ లోకల్ ఏరియాలో పాండమిక్ గా రాదు. సో ఆ లోకల్ ఏరియాలో ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఎవరికైతే ఫీవర్ వస్తుందో, డౌట్ వచ్చిన ఏరియాస్ లో ఫీవర్ వచ్చిన పేషెంట్స్ అందరినీ ఐసోలేట్ చేస్తారు, ఖచ్చితంగా క్వారంటైన్ చేస్తారు, 3 వీక్స్ పాటు క్వారంటైన్ చేస్తారు. వాళ్ళకి సపరేట్ గా వార్డ్స్ ఉంటాయి, ఒకవేళ హాస్పిటల్స్ లో కూడా సపరేట్ వార్డ్స్ ఉంటాయి, ఐసీయూ కేర్ అవసరం ఉంటుంది. ఇలా అన్ని చేయాల్సి వస్తుంది. కాకపోతే ఇమ్యూనిటీకి సంబంధించి ఏంటంటే సరైన మంచి ఆహారాలు తీసుకోవడం, డైలీ మినిమల్ ఎక్సర్సైజెస్ లాంటివి చేయడం, ఇమ్యూన్ బూస్టర్స్ అని కొన్ని ఉంటాయి సార్, ఆ ఇమ్యూన్ బూస్టర్స్ టాబ్లెట్ లాంటివి తీసుకోవడం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఇంకోటి బాడీ ఫ్లూయిడ్స్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఇంతకుముందు అనుకున్నట్లుగా ఇప్పుడు ఒక ఏరియాలో ఒక ఇంట్లో ఒకవేళ ఒక పేషెంట్ ఉన్నారనుకుంటే క్లీన్లీనెస్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అవుతుంది. హ్యాండ్ క్లీనింగ్ అనేది ఎప్పటికప్పటికి హ్యాండ్ క్లీన్ చేసుకోవడం అనేది కూడా ఇంపార్టెంట్ అవుతుంది. ఇలా చేయొచ్చు. వన్స్ 3 వీక్స్ తర్వాత మళ్ళా డిసీజ్ తగ్గిపోతుంది, ఒకవేళ పేషెంట్ రికవర్ అయితే